హాయ్ వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహిళలకు సర్కార్ అయితే భారీ కానుక 70% సబ్సిడీతో పాడి పశువుల అయితే ఇవ్వబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపేందుకు ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మహిళలు స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్జి సభ్యులు స్వయం ఉపాధితో నిలదొక్కునేలా ఇందిరా డైరీ ప్రాజెక్ట్ అనే పేరుతో అయితే పాడి పశువుల పంపిణీ పథకాన్ని అయితే ఒక అమల్లోకి తీసుకొచ్చింది. భారీ సబ్సిడీతో ఈ పథకాన్ని అయితే రూపొందించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ మహిళలు స్థిర ఆదాయం అందించే ఉత్తమ మార్గం అని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే ఈ ప్రాజెక్టును రూపొందించడం అయితే జరిగింది. ఇందిరా డైరీ ప్రాజెక్టు ముఖ్యాంశాలు అయితే ఈ యూనిట్ యొక్క వివరాలు. ఈ పథకం ద్వారా అర్హత పొందిన ప్రతి మహిళ స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా 2 పాడి గేదెలను లేదా ఆవులను ఒక యూనిట్గా అయితే ప్రభుత్వం అందిస్తుంది. దీనివల్ల మహిళలు చిన్న స్థాయిలోనే పాడి వ్యాపారాన్ని ప్రారంభించి నిరంతర ఆదాయాన్ని పొందే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా యూనిట్ విలువను తెలుసుకున్నట్లయితే ఈ పథకం కింద అందించే ఒక్కో యూనిట్ 2 పాడి గేదెలు లేదా ఆవులను దీని యొక్క విలువ ప్రభుత్వం రూపాయలు 2 లక్షలుగా నిర్ణయించి మొత్తానికి అనుగుణంగా సబ్సిడీ మరియు బ్యాంకు రుణాన్ని కూడా సహాయాన్ని కల్పించింది. లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటుంది. 70% సబ్సిడీ మొత్తం యూనిట్ ఖర్చులో ప్రభుత్వం 1,40,000 అయితే సబ్సిడీగా భరిస్తుంది. ఆ భారీ రాయితీ కారణంగానైతే లబ్ధిదారులపై అధిక భారం గణనీయంగా తగ్గి మహిళలు ధైర్యంగా పాడి వ్యాపారాలు ప్రారంభించుకునే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంకు రుణ సాయం మిగిలిన 60,000 అయితే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణంగా అందిస్తారు. ఈ సౌకర్యం వల్ల మహిళలు నెలవారీ కిస్తులను అయితే సులభంగా చెల్లించగలుగుతారు. అలాగే ఆర్థిక ఒత్తిడి లేకుండా పాడి వ్యాపారాన్ని కొనసాగించే అవకాశం అయితే లభిస్తుంది. దీని యొక్క పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ప్రాంతం అయితే ఈ ప్రాంతానికి ప్రభుత్వ తొలుత ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసింది. అక్కడ ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు పాడి పశువులను పంపిణీ చేసి పథకం అయితే అమలు విధానం ఎలా సాగుతుందో, లబ్ధిదారులకు వాస్తవంగా ఎంత మేర ప్రయోజనం కలుగుతుందనే ఆదాయంలో ఎలాంటి మార్పు వస్తుందనే అంశాలపై అయితే ప్రభుత్వం ఒక సమగ్ర పరిశీలన అయితే చేయడం అయితే జరిగింది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే అమల్లో ఉంటుంది. మధిర నియోజకవర్గంలో ఈ పథకాన్ని లభించిన సానుకూల స్పందన నేపథ్యంలో తదుపరి దశలో ముందుగా కొడంగల్ నియోజకవర్గానికి అయితే ప్రారంభిస్తారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రాజెక్టులను విస్తరించేందుకు ప్రభుత్వం సుష్టమైన ఒక ప్రణాళికనైతే సిద్ధం చేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పాడి పరిశ్రమ ద్వారా స్థిర ఆదాయం అయితే అవకాశాలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. మహిళలు కలిగే ప్రధానమైన ప్రయోజనాలు ఏంటంటే వీళ్ళ యొక్క స్థిర ఆదాయం. పాడి పశువుల ద్వారా ప్రతిరోజు పాలు విక్రయాన్ని జరిగి మహిళలకు నిత్యంగా నమ్మదగిన ఆదాయం అయితే లభిస్తుంది. ఆర్థిక స్వలంబన. భారీ ప్రభుత్వ సబ్సిడీతో మహిళలు స్వయం ఉపాధి వ్యాపారాన్ని ధైర్యంగా ప్రారంభించి ఆర్థికంగా స్వలంబన అయితే వీళ్ళు సాధించగలుగుతారు. కుటుంబ పోషణ. ఇంట్లోనే స్వచ్ఛమైన పోషక విలువల గల పాలు లభించడంలో కుటుంబ ఆరోగ్యం అయితే మరింత మెరుగుపడుతుంది. గ్రామీణ అభివృద్ధి కూడా. గ్రామ స్థాయిలో పాల ఉత్పత్తి పెరగడం వల్ల స్థానిక ఉపాధి అవకాశాలు విస్తరించి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ పథకం మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యుల కోసం మాత్రమే. ఆసక్తి గల మహిళలు తమ గ్రామ సంఘం వివో లేదా మండల సమైక్య ఎంఎస్ ప్రతినిధులను సంప్రదించాలి. లబ్ధిదారుల ఎంపిక స్ట్రిప్ తెలంగాణ అధికారులు అయితే పర్యవేక్షిస్తారు. ఈ అధికారిక సమాచారం కోసం స్ట్రిప్ తెలంగాణ వెబ్సైట్ను అయితే సందర్శించవలసి వస్తుంది. మొత్తం మీద గ్రామీణ మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఇందిరా డైరీ ప్రాజెక్టు ఒక కీలక అడుగు. 70% సబ్సిడీతో పాటు పాడి పరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశాన్ని మహిళా సంఘాల సభ్యులైతే సద్వినియోగం చేసుకుంటే వారి కుటుంబాలకైతే జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయి. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరియు పథకాల ఇన్ఫర్మేషన్ల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.